హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా? నా దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరొక రెసిపీతో అయితే వచ్చేసాను. మ్యాక్సిమం ఇది తెలిసే ఉంటుందేమో, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. ఇంకా కారం పూస లేదా కారాలు మిక్చర్ ఇలా అంటాం కదా, ఇదైతే కనుక కారం పూస అని అంటారు. ఓన్లీ శనగపిండితో మాత్రమే చేస్తారనమాట వీటిని. శనగపిండి ఎక్కువ బియ్యం పిండి వాటి చేసేది మురుకులు అంటారు. ఓన్లీ శనగపిండితో చేసే వాటిని కారం పూస అని అంటారు. ఇంకా ఇందుకోసం అయితే కనుక మామూలుగా అయితే 1 కిలో శనగపిండికి ఒక 100 గ్రామ్స్ బియ్యం పిండి యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఓన్లీ శనగపిండే వేసాము అంటే, శనగపిండి ఓన్లీ అదే ఒట్టి శనగపిండితో చేసామంటే ఎగుటు కొట్టినట్టు అవుతుందన్నమాట, ఎక్కువ తినలేరు. సో అందువల్ల కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 కిలోకి 100 గ్రామ్స్ బియ్యం పిండి అయితే సరిపోతుంది. ఇంకా అలాగే దీనికి టేస్ట్ తగ్గట్టు కారం, సాల్ట్ యాడ్ చేసేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవడమే. ఇంకా చాలామంది ఇందులో బేకింగ్ సోడా, అదే వంట సోడా కూడా యాడ్ చేస్తారు. వంట సోడా యాడ్ చేస్తే అప్పటికప్పుడు బాగుంటాయి అన్నమాట, క్రిస్పీగా పొంగినట్టు మంచిగా ఉంటాయి. కానీ మనం డబ్బాలో స్టోర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట కారాలు అనేటివి. ఎందుకంటే ఈ సోలా పొడి అదే వంట సోడా వేస్తే ఏదైనా కానీ మెత్తగా వస్తాయి, అప్పటికప్పుడు బొరుగుగా మంచిగా ఉంటాయి. కానీ అలా వేయడం వల్ల మెత్తగా అవుతాయి అనమాట. సో అందువల్ల కావాలంటే కొందరు వేసే వాళ్ళు ఉంటారు, కొందరు వేయని వాళ్ళు ఉంటారు. సో మా సైడ్ అయితే వేస్తారు కూడా, కానీ అవి వేసింది చూశాను ఒకసారి, అలా మెత్తగా అయిపోతున్నాయి అనేసి ఇంక నేనైతే అప్పటి నుంచి వేయడం స్టాప్ చేసేసాను. ఇంక ఇదేంటి అంటే ఎక్కువ వాటర్ వేసేసి ఫాస్ట్గా కలిపేసుకోవాలి. తక్కువ వేసి కలిపామంటే కదా ఉంటలు కడుతుంది అనమాట. శనగపిండి అనేది ఎక్కువ ఉంటలు కడుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, ఎక్కువ వాటర్ యాడ్ చేసేసి మొత్తం అంతా కలుపుకొని పెట్టుకోవాలి. ఇంకా చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే ఇలా మరీ గట్టిగా ఉండకూడదండి. ఇవి కారాలకి గట్టిగా ఉంటే ఏమవుతుందంటే ఒత్తేటప్పుడు ప్రెస్ చేసి ఒత్తాలన్నమాట, ఆ చేతుల్లో వస్తాయి. ప్లస్ గట్టిగా ఉంటే అంత మంచిగా కూడా రావన్నమాట. కొంచెం ఇలా మెత్తగానే ఉండాలన్నమాట. మనకి ఇట్లా చేయి పట్టుకుంటే అర్థమవుతుంది అనమాట. సో ఇందుకోసం అయితే కదా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఈజీ ప్రాసెస్, మనం తొందరగా అప్పటికప్పుడు అయినా ఒక 1 అవర్లో చేసేసుకోవచ్చు అండి. 1 కిలో పిండి అయితే కనుక 1 అవర్ అయితే, నాకైతే 1 కిలోకి 1 అవర్ టైం పట్టిందనమాట. ఇంకా ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఒత్తేసుకోవడమే. ఇంకా ఇది కారాల చుట్టలు అయితే అవి సన్న హోల్స్ వచ్చాయనేసి వాటిని నేను ఏదో స్క్రూ డ్రైవర్ ఏదో కడ్డీలో పెట్టి కొంచెం పెద్దగా చేసుకున్నానండి. అవి మరీ సన్నగా ఉన్నాయి, అంత అనిపించడం లేదా, చూడ్డానికి అంత మంచిగా కూడా లేవనేసి అప్పుడెప్పుడు పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను ఈ కారాల చుట్టని. దాన్ని నేను చిన్న హోల్స్ ఉంటే కొంచెం పెద్దగా చేశాను. తినేటప్పుడు బాగుంటుంది, చూసేదానికి కూడా బాగుంటాయి కదా కొంచెం పెద్దగా ఉంటాయి. సో అందువల్ల అయితే కనుక అలా చేశానని చూపిస్తున్నాను. అదైతే ఇంకా ఇక్కడైతే కనుక ఇలా నేను చెప్పినట్టు పిండి పెట్టేసుకొని ఒత్తేసుకోవడమే. ఇంకా ఏంటి అంటే కనుక ఇది ఎక్కువ పొంగుతుందనమాట. సో అందుకనేసి కొంచెం లోతుగా ఉన్న పెనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నార్మల్గా రెగ్యులర్ కొంచెమే కదా పిండి, ఎందుకులే అనేసి నేను చిన్నదే పెట్టాను, కొంచెం పొంగుతుంది. సో దీనికైతే డీప్ ఫ్రై చేయాలంటే, ఈ శనగపిండి కారాన్ని డీప్ ఫ్రై చేయాలంటే ఖచ్చితంగా గుంత ఉండే పెనం అయితే యూజ్ చేస్తే మనకు సరిపోతుంది. గుంతలాగా ఉంటుంది కదా, అలాంటి ఐరన్ పెనం అయితే సరిపోతుంది. ఇంకా మనకి కారాలు కాలినయా లేదా అని ఎలా తెలుస్తుంది, ఈజీగా కనిపెట్టేసుకోవచ్చు అండి. ఎలా అంటే కనుక మనం వేసిన తర్వాత ఆ కారాలు అనేటివి మంచిగా ఫ్రై అయ్యాయంటే ఆ బబుల్స్ ఉన్నాయి కదా, వాటర్ బబుల్స్ లాగా ఆయిల్ అది అనేటివి ఆగిపోతాయి. అప్పుడు మనకి ఈ కారాలు బాగా కాగినాయి, ఇంకా మనం తీసేసుకోవచ్చు అని అనమాట రీజను. తెలియని వాళ్ళు ఉంటే చూడండి, ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది కొందరు, తెలియని వాళ్ళు కొత్తగా ఉన్న వాళ్ళు అయితే కనుక. సో ఇంకా సేమ్ అదే సైడ్ ఒక తిప్పేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి అప్పటికి మ్యాక్సిమం వన్ సైడ్ ఆటోమేటిక్గా 90% కుక్ అయిపోయి ఉంటుంది. ఇంకా తర్వాత ఒక 5 మినిట్స్ అలా చేసేస్తే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇంకా పిల్లలకి స్నాక్స్ కానీ, లేదంటే మనం మిక్చర్ కలుపుకోవడానికి బొరుగులలో ఇలాంటి వాటిలోకి సన్న కారాల పూస అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం బొరుగులు బెల్పూరిలా కలుపుతాం కదా, టమాటో ఆనియన్ ఇవన్నీ వేసి. సో అందుకైతే కనుక మంచిగా బాగుంటుందన్నమాట ఇది తినడానికి. ఇవి ఒట్టిగా తినచ్చండి, ఎందుకంటే కారంగా చాలా బాగా టేస్టీగా ఉంటాయి అనమాట. ఇవి రేర్ అనమాట నేను చేయడం, ఎప్పుడైనా చేస్తాను. ఇంక ఈ మధ్య బొరుగులు మిక్చర్ ఇలాంటి పిల్లలు ఇంటి దగ్గర సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, ఎక్కువ ప్రిపేర్ చేస్తారని నేనైతే ప్రిపేర్ చేశాను. సో ఎలా ఉంది ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. ప్రసు మోహన్ వంటిల్లు అని ఉంటుంది.
సో మరెన్నో వీడియోస్, రెసిపీస్, నాకు తెలిసిన వంటలు అయితే నేను అప్లోడ్ చేస్తున్నా. ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఎలా ఉన్నాయి ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోదండి. కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.